టెన్త్ క్లాస్ బయాలజీలో మనకి ముఖ్యంగా ఫస్ట్ చాప్టర్ నుంచి మనం కొన్ని క్లాసులు చెప్పడం జరిగింది. దాదాపు ఫస్ట్ చాప్టర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది మనకి. సో ఈ ఫస్ట్ చాప్టర్ నుంచి మల్టిపుల్ చాయిస్ బిట్స్ అనేవి ఎట్లా ఉంటాయి అనేది ఇక్కడ మనం చూద్దాం. ఇవన్నీ కూడా బేస్డ్ ఆన్ టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకుని తయారు చేయడం జరిగింది. సో కాబట్టి దాదాపు ఒక 80 బిట్స్ వరకు ఉంటాయి మనకి. ఈ బిట్స్ అన్నీ కూడా మరి ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఈ బిట్స్ని లైవ్లో వచ్చినటువంటి మిత్రులు ఎవరైనా ఉంటే లైవ్ని లైక్ చేయండి. అదేవిధంగా కొత్తగా వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చూడండి, మరి మనం బిట్స్ తీసుకున్నట్లయితే పెలాగ్రా దేని లోపం వల్ల వస్తుంది? పైరిడాక్సిన్, సైనోకోబాలమిన్, బయోటిన్, నియాసిన్. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. పెలాగ్రా దేని లోపం వల్ల వస్తుంది అంటే దీని సరైన సమాధానము ఆప్షన్ సి, బయోటిన్. బయోటిన్ లోపం వల్ల వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 79. పాదాల్లో పగుళ్ళు ఏర్పడటం ఈ విటమిన్ లోపం వల్ల వస్తుంది. బర్నింగ్ ఫీట్స్ అని చెప్పామండి. ఈ బర్నింగ్ ఫీట్స్ అనేటటువంటి డిఫిషియన్సీ ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? పాదాల పగుళ్ళు లేదా బర్నింగ్ ఫీట్స్ అనేటటువంటి ఆ డెఫిషియన్సీ ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? ఆస్కార్బిక్ యాసిడ్, ప్యాంటోథెనిక్ యాసిడ్, రెటినాల్, కాల్సిఫెరాల్. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, ప్యాంటోథెనిక్ లోపం. సో దీనికి ఒక కోడ్ కూడా చెప్పామండి. పాదాల పగుళ్ళు అంటే పాదాలు ఎక్కడి వరకు ఉంటాయి మనకి? ప్యాంటు పాదాల వరకు మనకి ప్యాంటు వేసుకున్నప్పుడు మనకి ప్యాంట్ అనేది పాదాల వరకు ఉంటుంది. సో కాబట్టి మనకి ప్యాంటోథెనిక్ యాసిడ్ అని గుర్తుపెట్టుకోండి. పాదాల దాకా ఉండేది ప్యాంటు కాబట్టి మరి ఆ పాదాల పగుళ్ళు అనేది ప్యాంటోథెనిక్ యాసిడ్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. సో ఇది బి కాంప్లెక్స్ విటమిన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 79. ఈ క్రింది వాటిలో నీటిలో కరిగే విటమిన్ కానిది ఏది? నీటిలో కరిగే విటమిన్ కానిది ఏది? ఫిలోక్వినోన్, ఆస్కార్బిక్ యాసిడ్, ఫోలిక్ యాసిడ్, పైరిడాక్సిన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. నీటిలో కరిగే విటమిన్ కానిది ఏది? సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ, ఫైలోక్వినోన్. కొవ్వులో కరిగే విటమిన్ క్రింది వాటిలో కొవ్వులో కరిగే విటమిన్ కానిది ఫైలోక్వినోన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 80. ఈ క్రింది వాటిలో కొవ్వులో కరిగే విటమిన్ కానిది ఏది? ఈ క్రింది వాటిలో కొవ్వులో కరిగే విటమిన్ కానిది ఏది? ఆప్షన్ ఏ, ఫిలోక్వినోన్. ఆప్షన్ బి, కాల్సిఫెరాల్. ఆప్షన్ సి, బయోటిన్. ఆప్షన్ డి, రెటినాల్. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, బయోటిన్. బయోటిన్ అనేది బి కాంప్లెక్స్ విటమిన్ కాబట్టి ఇది నీటిలో కరుగుతుంది. మిగిలినటువంటి మూడు కూడా రెటినాలు, కాల్సిఫెరాలు, ఫైలోక్వినోన్, ఈ మూడు కూడా మనకి కొవ్వులో కరిగే విటమిన్లు. కానీ ఆప్షన్ సి మాత్రం నీటిలో కరుగుతుంది. వాటర్ సాల్యుబుల్ విటమిన్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 81. ఈ విటమిన్ లోపం వల్ల ల్యూకోసైట్ల సంఖ్య తగ్గిపోతుంది. ఏ విటమిన్ లోపం వల్ల ల్యూకోసైట్ల సంఖ్య తగ్గిపోతుంది? ఆప్షన్ ఏ, సైనోకోబాలమిన్. ఆప్షన్ బి, ఫోలిక్ ఆమ్లం. ఆప్షన్ సి, బయోటిన్. ఆప్షన్ డి, రెటినాల్. యువర్ టైం స్టార్ట్స్ నౌ.
ల్యూకోసైట్ల సంఖ్య తగ్గిపోయేటటువంటిది ఏది? దేని లోపం వల్ల? సైనకోబాలమిన్, ఫోలిక్ యాసిడ్, బయోటిన్, రెటినాల్. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, ఫోలిక్ యాసిడ్. ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ వలన ల్యూకోసైట్స్ సంఖ్య అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 82. బ్యాక్టీరియా ద్వారా సంశ్లేషించబడే విటమిన్ ఏది? విచ్ విటమిన్ ఈజ్ సింథసైజ్డ్ బై బ్యాక్టీరియా? ఆప్షన్ ఏ బ్యాసిల్లస్, నెక్స్ట్ ఫైలోక్వినోన్, ఆప్షన్ సి సైనకోబాలమిన్, ఆప్షన్ డి టోకోఫెరాల్. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి సైనకోబాలమైన్. ఆప్షన్ సి సైనకోబాలమిన్. B12 విటమిన్ అండి. బ్యాక్టీరియా సైనకోబాలమిన్ అనేటటువంటి B12 విటమిన్ ఇది బ్యాక్టీరియా తయారు చేస్తుంది, ఇది స్మాల్ ఇంటెస్టైన్లో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 83. కండరాల నొప్పులు కలిగి తొందరగా అలసిపోయే వారికి ఇవ్వవలసినటువంటి విటమిన్ ఏది? మజిల్ పెయిన్ వస్తుంది, మజిల్ పెయిన్స్ కారణమయ్యేటటువంటి విటమిన్ ఏది? ఏ విటమిన్ డెఫిషియన్సీ వల్ల మజిల్ పెయిన్ లేదా కండరాల నొప్పి వస్తుంది? అలాంటి కండరాల నొప్పి వచ్చిన వాళ్ళకి ఇచ్చేటటువంటి విటమిన్ ఏది? ఆప్షన్ ఏ బయోటిన్, ఆప్షన్ బి ఫోలిక్ యాసిడ్, ఆప్షన్ సి నియాసిన్, ఆప్షన్ డి టోకోఫెరాల్. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ బయోటిన్. బయోటిన్ డెఫిషియన్సీ వల్ల మనకి కండరాల నొప్పి కలుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 84. జామ, ఉసిరి, నిమ్మ వంటి పుల్లని పండ్లలో దొరికే విటమిన్ ఏది? ఆస్కార్బిక్ యాసిడ్, ఆస్పార్టిక్ యాసిడ్, యాబ్సైసిక్ ఆమ్లం, నెక్స్ట్ ఆక్సాలిక్ ఆమ్లం. సో ఎవరి టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ ఆస్కార్బిక్ ఆమ్లం. చూడండి అక్కడ ఆప్షన్ బి కూడా ఇచ్చాడండి, ఆస్పార్టిక్ ఆమ్లం. మన కంగారులో పడి మనం మర్చిపోయి రెండు ఒకే రకంగా ఉన్నాయని చెప్పేసి ముందు దాని ఆప్షన్స్ అన్నీ చదవకుండా పెట్టేస్తే తప్పు ఆన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మనం ఆన్సర్ చేసేటప్పుడు ఆ క్వశ్చన్ని ఆన్సర్ని పర్ఫెక్ట్గా చదువుకోవాలి. ఒక చిన్న అక్షరంలో తేడా ఉండటం వల్ల కూడా మనకి మార్క్ పోయే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 85. నెక్స్ట్ క్వశ్చన్ నెంబరు ఎక్కడి వరకు అయిందండి? క్వశ్చన్ నెంబరు 85. క్వశ్చన్ నెంబర్ 85. క్యారెట్లో లభించే విటమిన్ ఏది? పంప్కిన్. విచ్ విటమిన్ ఈజ్ అవైలబుల్ ఇన్ 84. క్యారెట్. క్యారెట్లో లభించేటటువంటి విటమిన్, క్యారెట్లో ఉండే విటమిన్ ఏది? విటమిన్ B6, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ డి. సో ఎవర్ టైం స్టార్ట్స్ నౌ. క్యారెట్లో ఉండే విటమిన్ ఆప్షన్ ఏ, అంటే విటమిన్ ఏ, ఆప్షన్ బి. ఆప్షన్ బి దీనికి సరైన సమాధానం. విటమిన్ ఏ ఉంటుంది క్యారెట్లో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 86. రేచీకటి, శుక్లపట్లం వంటి కంటి వ్యాధులు దేని లోపంలో వస్తాయి? నైట్ బ్లైండ్నెస్, గ్జేరాప్థాల్మియా డిసీజెస్ అక్కర్స్ డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్ ద ఫాలోయింగ్ విటమిన్. ఏ విటమిన్ డెఫిషియన్సీ వల్ల మనకి రేచీకటి, శుక్లపట్లము వంటి కంటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? నైట్ బ్లైండ్నెస్, గ్జేరాప్థాల్మియా. ఆప్షన్ ఏ విటమిన్ సి, ఆప్షన్ బి విటమిన్ B12, ఆప్షన్ సి విటమిన్ ఏ, ఆప్షన్ డి విటమిన్ డి. ఎవర్ టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి విటమిన్ ఏ. ఏ విటమిన్ డెఫిషియన్సీ వల్ల మనకి రేచీకటి, శుక్లపట్లానికి సంబంధించిన కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 87.
కాడ్ చేప లివర్ ఆయిల్లో దొరికే విటమిన్ ఏది? కాడ్ చేప లివర్ ఆయిల్లో దొరికేటటువంటి విటమిన్ ఏది? విచ్ విటమిన్ ఈజ్ అవైలబుల్ ఇన్ కాడ్ ఫిష్ లివర్ ఆయిల్? ఆప్షన్ ఏ విటమిన్ ఏ, సిఈ, విటమిన్ ఆప్షన్ బి విటమిన్ ఏడి, ఆప్షన్ సి విటమిన్ ఈకే, ఆప్షన్ డి విటమిన్ DB1. సో ఎవరి టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి విటమిన్ ఏ, డి. ఏ విటమిన్, డి విటమిన్ రెండు కూడా కాడ్ లివర్ ఆయిల్లో దొరుకుతాయండి. షార్క్ లివర్ ఆయిల్, కాడ్ లివర్ ఆయిల్లో మనకి రెండు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 88. యాంటీ స్టెరిలిటీ విటమిన్ అని దేన్ని అంటారు? విచ్ విటమిన్ ఈజ్ కాల్డ్ యాజ్ యాంటీ స్టెరిలిటీ విటమిన్? విచ్ విటమిన్ ఈజ్ కాల్డ్ యాజ్ యాంటీ స్టెరిలిటీ విటమిన్? విటమిన్ ఈ, విటమిన్ B2, B6, విటమిన్ కే, విటమిన్ సి. So your time starts now. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ విటమిన్ ఈ. ఈ విటమిన్ని యాంటీ స్టెరిలిటీ విటమిన్ అంటారు. తెలుగులో అయితే వంధ్యత్వపు విటమిన్ అంటారు. వంధ్యత్వాన్ని కలిగించే విటమిన్. ఈ విటమిన్ లోపం వల్ల వంధ్యత్వం అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 89. రక్తం గడ్డగట్టకపోవడం ఈ విటమిన్ లోపం వల్ల జరుగుతుంది. రక్తం గడ్డగట్టకపోవడం అనేది ఏ విటమిన్ లోపం వల్ల జరుగుతుంది? విటమిన్ కే, విటమిన్ సి, విటమిన్ ఈ, విటమిన్ ఏ. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. రక్తం గడ్డగట్టకపోవడం అనేది ఆప్షన్ ఏ విటమిన్ కే. కే విటమిన్ డెఫిషియన్సీ వల్ల మనకి రక్తం అనేది గడ్డగట్టదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబరు 90. దొడ్డి కాళ్ళు, ముట్టి కాళ్ళు వంటి లక్షణాలు దేని లోపం వల్ల కలుగుతాయి? అంటే చూడండి, దొడ్డి కాళ్ళు, ముట్టి కాళ్ళు అంటే నాక్ నీస్ అని చెప్తారు. మనకి జనరల్గా మనకి నడుస్తుంటే కొంతమంది కాళ్ళకి రెండు మోకాళ్ళు తగులుతూ ఉంటాయి, నాక్ నీస్ అంటారు. ఓకే, తర్వాత రెండు కాళ్ళ మధ్య గ్యాప్ ఎక్కువ ఉంటుంది, దాన్ని ముట్టి కాళ్ళు అంటారు. మరి ఇది ఏ విటమిన్ లోపంలో వస్తుంది? విటమిన్ కే, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఏ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి. డి విటమిన్ డెఫిషియన్సీ వల్ల మనకి దొడ్డి కాళ్ళు, ముట్టి కాళ్ళు, నాక్ నీస్ అనేవి రావటం జరుగుతుంది. నెక్స్ట్ 5 అయిపోయింది. 45. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. మొక్కల నుంచి విడుదలయ్యే ఆక్సిజన్ క్రింది వాటి నుంచి విడుదలవుతుంది. మొక్కల నుంచి విడుదలయ్యే ఆక్సిజన్ దేని నుంచి వస్తుంది? ప్లాంట్స్ రిలీజ్ ద ఆక్సిజన్ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్: గ్లూకోజ్, వాటర్, కార్బన్ డైఆక్సైడ్, క్లోరోఫిల్, పత్రహరితము. వీటిలో దేని నుంచి ఆక్సిజన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది? ఫోటోసింథసిస్ ప్రాసెస్లో. ద ఆక్సిజన్ లిబరేటెడ్ ఇన్ ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద ఫాలోయింగ్ సబ్స్టెన్స్: గ్లూకోజు, నీరు, కార్బన్ డైఆక్సైడ్, పత్రహరితము. సో దీనికి సరైన సమాధానం చెప్పండి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి నీరు. నీటి అణువు బ్రేక్ డౌన్ అంటే వాటర్ మాలిక్యూల్ బ్రేక్ అయిపోవడం వల్ల మనకి ఆక్సిజన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. రాబర్ట్ హిల్ అనే సైంటిస్ట్ దీన్ని కనుక్కున్నాడని చెప్పాము. అతని పేరు మీద దీన్ని హిల్ రియాక్షన్ అని కూడా చెప్పాము. సో కాబట్టి ఆక్సిజన్ వాటర్ మాలిక్యూల్ బ్రేక్ అయిపోవడం వల్ల మనకి ఆక్సిజన్ అనేది తయారవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46. క్రింది వాటిలో అసత్య వాక్యాన్ని గుర్తించండి. ఐడెంటిఫై ది రాంగ్ స్టేట్మెంట్. రాంగ్ స్టేట్మెంట్ని గుర్తించాలి. లైవ్ని లైక్ చేయండి, వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. చూసేవాళ్ళు లైక్ చేసినట్లయితే చాలామందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. వీడియోని కష్టపడి తయారు చేస్తున్నామండి, కానీ మన ఛానల్లోని వీడియోస్ మాత్రం ఎవరికి చాలామందికి సింగిల్ డిజిట్లోనే వీడియోస్ అనేవి వెళ్తున్నాయి, ఎవరు చూడలేదు.
సో మరి ఇట్లా ఉంటే మరి మిగిలిన వాళ్ళందరికీ కూడా రీచ్ అవ్వాలి కదా. చాలామందికి మన వీడియోని లైక్ చేయడం వల్ల మాత్రమే మిగిలిన వాళ్ళందరికీ కూడా రీచ్ అవుతాయండి. ఒక్కళ్ళు కూడా లైక్ చేయలేదు. వీడియో చూస్తున్నారు కానీ కనీసం వీడియో మొబైల్ ముందే ఉంటుంది, కానీ మరి దాన్ని లైక్ చేయడం అనేది మినిమం మనకు ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుందండి. మీకోసం ఎంత కష్టపడి వీటిని ప్రిపేర్ చేస్తున్నాం. సో కాబట్టి మరి మీరు లైక్ చేసినట్లయితే వీడియోని ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎవరు లైక్ చేయటం లేదు. మరి వీటిని ప్రిపేర్ చేయడం అంటే దాదాపు 3-4 అవర్స్ టైం తీసుకుంటుంది వీటిని తయారు చేయడానికి. సో కాబట్టి మరి మీరు కూర్చొని మీరు ఆన్సర్ చూస్తూనే ఉంటారు, కానీ మరి దాని చేతిలో ఉన్నటువంటి జస్ట్ ఒక చిన్న ఆ క్లిక్ తోటే మనం వీడియోని లైక్ చేయవచ్చు. సో కానీ మరి ఎవరు లైక్ చేయట్లేదు. సో కాబట్టి మరి ఫ్రెండ్స్ అందరూ కూడా ఖచ్చితంగా లైవ్ని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. చూడండి నెక్స్ట్ మరి 46, క్వశ్చన్ నెంబర్ 46. ఈ క్రింది వాటిలో అసత్య వాక్యాన్ని గుర్తించండి. ఐడెంటిఫై ద రాంగ్ స్టేట్మెంట్. జీవక్రియకు శక్తి అత్యంత అవసరం. కాలంతో పాటు జీవులు పెరుగుతాయి. కణాల్లో అణువుల రవాణా జరగదు. జీవులు తమ శరీరాన్ని తామే నిర్వహించుకుంటాయి. సో దీంట్లో రాంగ్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయండి. సో ఫస్ట్ చూద్దామండి. జీవక్రియకు శక్తి అత్యంత అవసరం. సో ఇది కరెక్టే. ఓకే. నెక్స్ట్ బి, కాలంతో పాటు జీవులు కూడా పెరుగుతూ ఉంటాయి. సో ఇది కూడా రైటే. నెక్స్ట్ కణాల్లో అణువులు రవాణా జరగదు అంటున్నాడు. జరుగుతుంది కదా. మరి అసత్యవాక్యం అంటే ఇక్కడ మనం దీన్ని గుర్తించాము, దీన్ని గుర్తుపెట్టుకుందాం. నెక్స్ట్ ఆప్షన్ డి, జీవులు తమ శరీరాన్ని తామే నిర్వహించుకుంటాయి. ఓకే, రైట్ ఆన్సర్. సో కాబట్టి దీనికి రాంగ్ స్టేట్మెంట్ ఏది అంటే ఆప్షన్ సి అనేది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47. స్వయం పోషకాల్లో కణాంతర శక్తి నిల్వ. స్వయం పోషకాల్లో కణాంతర శక్తి నిల్వ అనేది ఎట్లా ఉంటుంది? ఆటోట్రోప్స్లో ఎనర్జీ అనేది ఎట్లా స్టోర్ అయి ఉంటుంది? కొవ్వులు, ప్రోటీన్లు, గ్లైకోజన్, పిండి పదార్థాలు. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. ఆటోట్రోప్స్లో స్టోర్ అయి ఉండే ఎనర్జీ ఏ ఫామ్లో స్టోర్ అయి ఉంటుంది? సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి, పిండి పదార్థం, కార్బోహైడ్రేట్స్ రూపంలో స్టోర్ అయి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48. కింది ప్రక్రియలో కిరణజన సమయక్రియలో జరగనిది. కింద కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడండి. ఈ 4 స్టేట్మెంట్స్లో దేనిలో మరి ఫోటోసింథసిస్ అనేది జరగదు? అంటే ఫోటోసింథసిస్లో జరగనటువంటి స్టెప్ ఏంటి అనేది ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఫస్ట్ కాంతి శక్తి రసాయన శక్తిగా మారడము, కార్బన్ డైఆక్సైడ్ కార్బోహైడ్రేట్గా క్షయకరణం చెందటము, కార్బన్ డైఆక్సైడ్ ఆక్సీకరణం చెందటము, కాంతి శక్తి పత్రహరితాన్ని స్వీకరించడం. ఓకే, సో మరి 4 స్టేట్మెంట్స్లో రాంగ్ స్టేట్మెంట్ జరగనిది, ఫోటోసింథసిస్ ప్రాసెస్లో జరగనటువంటిది ఏంటి అంటే చూద్దాం. కాంతి శక్తి రసాయన శక్తిగా మారుతుంది. ఓకే, రైట్ ఆన్సర్ ఇది. కార్బన్ డైఆక్సైడ్ కార్బోహైడ్రేట్గా రిడక్షన్ జరుగుతుంది. రిడక్షన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇంటూ కార్బోహైడ్రేట్, ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ ఆక్సీకరణం చెందుతుంది. ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. ఆల్రెడీ మనం ఆప్షన్ బి ఉంది అక్కడ. కార్బన్ డైఆక్సైడ్ అనేది కార్బోహైడ్రేట్గా రిడక్షన్ జరుగుతుంది కానీ ఆక్సిడేషన్ జరగదు. నెక్స్ట్ కాంతి శక్తిని పత్రహరితం స్వీకరిస్తుంది. రైట్ ఆన్సర్. సో కాబట్టి ఆప్షన్ సి ఈజ్ రాంగ్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ సి అనేది 48కి ఆప్షన్ సి అనేది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49. పత్రరంధ్రాలు మూసుకోవడం తెరుచుకోవడం దేనిపై ఆధారపడి ఉంటాయి? క్వశ్చన్ నెంబర్ 49. పత్రరంధ్రాలు మూసుకోవడం తెరుచుకోవడం దేనిపై ఆధారపడి ఉంటాయి? ఆక్సిజన్, నెక్స్ట్ రక్షక కణాల్లో నీరు, వాటర్ ఇన్ ద స్టొమాటా, నెక్స్ట్ టెంపరేచర్, కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్. క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ ఆఫ్ స్టొమాటా ఈజ్ డిపెండింగ్ ఆన్, దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, రక్షక కణాల్లోని నీరు. సో చూడండి, మరి ఆ రక్షక కణాల్లో ఉండేటటువంటి వాటర్ కంటెంట్ని బట్టి స్టొమాటో అనేది క్లోజ్ అవటం ఓపెన్ అవటం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50. జీర్ణనాళంలో
మొదట మిళితమయ్యే ఎంజైమ్ ఏది? జీర్ణనాళంలో మొదట రిలీజ్ అయ్యేటటువంటి ఎంజైమ్ ఏది? పెప్సిన్, ట్రిప్సిన్, ఎమైలేస్, ఏది కాదు. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. డైజెస్టివ్ ట్రాక్లో ఫస్ట్ రిలీజ్ అయ్యేది. విచ్ ఎంజైమ్ ఈజ్ లిబరేటెడ్ ఆర్ రిలీజ్డ్ ఇన్ డైజెస్టివ్ ట్రాక్? హ్యూమన్ డైజెస్టివ్ ట్రాక్లో ఫస్ట్ రిలీజ్ అయ్యేటటువంటి హార్మోన్ ఏది? సారీ, ఎంజైమ్ ఏది? డైజెస్టివ్ జ్యూస్ ఎంజైమ్. సో దీనికి ఆప్షన్ ఏ పెప్సిన్, ఆప్షన్ బి ట్రిప్సిన్, ఆప్షన్ సి ఎమైలేజ్, ఆప్షన్ డి ఏది కాదు. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి ఎమైలేజ్. అంటే చూడండి, మరి ఎమైలేజ్ అనేది మనకి లాలాజల గ్రంథుల నుంచి లాలాజల ఎమైలేజ్ విడుదలవుతుందని చెప్పాను. దీనికి ఇంకో పేరు ఉంది, టైలిన్ అంటారండి. లాలాజల ఎమైలేజ్, ఆప్షన్ సికి అమైలేజ్ అని ఉంది కదా, దీనికి ఇంకో పేరు ఏంటంటే సెలైవరీ ఎమైలేజ్. సెలైవరీ ఎమైలేజ్ అని చెప్తారు, లేకపోతే టైలిన్. ఓకే, ఇది ఫస్ట్ రిలీజ్ అయ్యిద్ది మనకి లాలాజల గ్రంథుల నుంచి, సెలైవరీ గ్లాండ్స్ నుంచి బొక్కల క్యావిటీలోకి అంటే ఆస్యకుహరంలోకి విడుదలయ్యే ఫస్ట్ ఎంజైమ్ ఇది. క్వశ్చన్ నెంబర్ 51. కిరణజన్య సంయోగక్రియ తెలపడానికి ప్రామాణిక సమీకరణాన్ని ప్రతిపాదించింది ఎవరు? హూ ప్రపోజ్డ్ ద బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఆర్ ఫస్ట్ ఈక్వేషన్ ఫర్ ఫోటోసింథసిస్? హూ ప్రపోజ్డ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఫోటోసింథసిస్, యాక్సెప్టెడ్ ఫోటోసింథసిస్ ఈక్వేషన్? ఎవరు ఫస్ట్ ఫోటోసింథసిస్ ఈక్వేషన్ ఫస్ట్ ప్రపోజ్ చేశారు? ఆర్నాన్, వాన్ నీల్, నెక్స్ట్ జోసెఫ్ ప్రిస్ట్లే, నెక్స్ట్ లెవోయిజర్. సో ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షను ఏది క్వశ్చన్? ఆప్షన్ బి వాన్ నీల్. వాన్ నీల్ అని సైంటిస్ట్ ఫోటోసింథసిస్ సంబంధించినటువంటి ఫస్ట్ యాక్సెప్టెడ్ ఈక్వేషన్ని అతను ప్రపోజ్ చేశాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52. బ్యాక్టీరియాలు H2Oకు బదులుగా ఈ వాయువుని ప్రారంభ పదార్థంగా ఉపయోగించుకుంటాయి. బ్యాక్టీరియాలు H2Oకు బదులుగా ఏ వాయువుని ప్రారంభ పదార్థంగా ఉపయోగించుకుంటాయి? ఆప్షన్ ఏ H2S, ఆప్షన్ బి ఉదజని వాయువు, ఆప్షన్ సి క్లోరిన్ వాయువు, ఆప్షన్ డి కార్బన్ డైఆక్సైడ్. వాట్ ఈస్ ద రా మెటీరియల్ యూజ్డ్ బై బ్యాక్టీరియా ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ H2O? బ్యాక్టీరియాలు H2Oని యూజ్ చేయడానికి బదులుగా ఇన్స్టెడ్ ఆఫ్ H2O విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ రా మెటీరియల్ ఫర్ ఫోటోసింథసిస్? H2S, నెక్స్ట్ ఆక్సిజన్, ఉదజని అంటే ఆక్సిజన్ అండి, ఆక్సిజన్, నెక్స్ట్ క్లోరిన్ గ్యాస్, నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్. సో ఎవరి టైం స్టార్ట్స్ నౌ. సో H2Oకి బదులుగా H2Sని ఉపయోగించుకుంటాయి. ఆప్షన్ ఏ H2S, హైడ్రోజన్ సల్ఫైడ్. సో చూడండి, H2Oని యూజ్ చేసుకుంటే ఎండ్ ప్రోడక్ట్ రిలీజ్ అయ్యేటటువంటి గ్యాస్ ఆక్సిజన్ వచ్చింది. మరి అట్లా కాకుండా H2Oకి బదులుగా ఇన్స్టెడ్ ఆఫ్ H2O ఇఫ్ యూజెస్ పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా అని చెప్పాము. ఈ పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా H2Oకి బదులుగా H2Sని యూజ్ చేసుకున్నప్పుడు అక్కడ రిలీజ్ అయ్యేటటువంటి ఎండ్ ప్రోడక్ట్ గ్యాస్ అనేది సల్ఫర్ రిలీజ్ అవుతుందండి. సో ఇది ఇంపార్టెంట్. ఇది నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 23. రాము పైత్యంతో పసరుతో కూడిన వాంతులతో బాధపడుతున్నాడు. మరి అతని శరీరంలో ఏం జరిగి ఉంటుంది? సరైన కారణాన్ని గుర్తించండి. రాము పైత్యంతో తర్వాత పసరుతో కూడినటువంటి వాంతులతో బాధపడుతున్నాడు. వామిటింగ్స్, తర్వాత బైల్ వామిటింగ్స్ అని చెప్తారు. అంటే బైల్తో కూడినటువంటి బైల్ జ్యూస్ ఉన్నటువంటిది రిలీజ్ అవుతూ ఉంటుంది వామిటింగ్స్లో. మరి అతను శరీరంలో ఏం జరిగి ఉంటుంది అనేది సరైన కారణాన్ని గుర్తించండి. అతను అజీర్తితో బాధపడుతున్నాడు, ఇండైజెషను. నెక్స్ట్ ఎక్కువ ఫ్యాట్స్ ఉన్నటువంటి ఫుడ్ని తీసుకున్నప్పుడు లివర్ దాన్ని తట్టుకునే శక్తిని పోగొట్టుకుంది. నెక్స్ట్ ఆప్షన్ సి, స్వల్ప కొవ్వులతో కాలేయం బలహీనపడి ఉన్నది. అతను ఆకు పసరు మందులు ఎక్కువగా తీసుకున్నాడు. సో మరి ఎవరో. సో దీనికి సరైన సమాధానం ఏంటో చూడండి. సో చూడండి, దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి,
ఎక్కువ ఫ్యాట్స్ని తీసుకోవటం వల్ల, అధిక కొవ్వుని తీసుకోవటం వల్ల దాన్ని తట్టుకునేటటువంటి పవర్ అనేది కోల్పోతుంది లివర్. ఓకే, కాబట్టి ఎక్కువగా లిమిటెడ్గా కొవ్వులు అనేవి లిమిటెడ్గా తీసుకోవాలి. మరీ ఎక్కువగా తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే వాటిని తట్టుకునే శక్తి అనేది కాలేయానికి ఉండదు. కాలేయంకి ఆ తట్టుకునే శక్తిని కోల్పోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. వీరు ఎక్కువగా జీర్ణాశయ అల్సర్ తోటి బాధపడుతూ ఉంటారు. ఎవరు ఎక్కువగా జీర్ణాశయ అల్సర్లతో బాధపడుతూ ఉంటారు అంటే చూడండి, విశ్రాంతి లేకుండా పనిచేసేవాళ్ళు. నెక్స్ట్ ఆప్షన్ 2 రాజకీయ నాయకులు. ఆప్షన్ 3 ఎక్కువగా టీవీ చూసేవాళ్ళు. ఆప్షన్ 4 వేళకు భోంచేసేవాళ్ళు. సో వీటిలో మనకి ఆప్షన్ ఏ 1 మాత్రమే, ఆప్షన్ బి 3 మాత్రమే, ఆప్షన్ సి 1, 2 మాత్రమే, ఆప్షన్ డి 3, 4 మాత్రమే. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి 1, 2. అంటే విశ్రాంతి లేకుండా పనిచేసేవాళ్ళు, రాజకీయ నాయకులు. రాజకీయ నాయకులు కూడా ఎప్పుడు వాళ్ళు టైం టు టైం అనేది తినరు వాళ్ళు. సో కాబట్టి జీర్ణాశయ అల్సర్లు అనేవి ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. క్వశ్చన్ నెంబర్ 25. మరాస్మస్ వ్యాధికి కారణం ఏమిటి? మరాస్మస్ వ్యాధికి కారణం ఏంటి? ఐడెంటిఫై ద డిసీజ్ ఆఫ్ మరాస్మస్. ప్రోటీన్ లోపము. ఆప్షన్ 2 ప్రోటీన్లు క్యాలరీ లోపము. ఆప్షన్ 3 కేవలం క్యాలరీ లోపము. నెక్స్ట్ ఆప్షన్ 4 అధిక క్యాలరీలు. సో ఎవరి టైం స్టార్ట్స్ నౌ. 1 మాత్రమే, 3, 4 మాత్రమే, 1, 2 మాత్రమే, 2 మాత్రమే. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి. ఆప్షన్ డి అంటే దాంట్లో ఏమన్నా మనకి 2వ నెంబర్ ఉంది. అంటే ప్రోటీన్లు క్యాలరీల లోపం. చూడండి, మెరాస్మస్ అనేది కేవలం మనకి 2 లోపం వల్ల వస్తుంది. క్వాషియార్కర్ అనేది చెప్పాను, దీనికి ఒక కోడ్ కూడా చెప్పాను. క్వాషియార్కర్ అంటే క్యూతో స్టార్ట్ అవుతుంది. ఓకే, దానికంటే ముందుండే లెటర్ ఏంటి? ప్రోటీన్స్. PQRS మనకి సీరియల్ నెంబర్ తీసుకున్నప్పుడు PQRSలో మనకి పి అంటే ప్రోటీన్ డెఫిషియన్సీలో వచ్చేది క్వాషియార్కర్. పి తర్వాత క్యూ ఉంటుంది కాబట్టి క్యూ అంటే క్వాషియార్కర్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మరాస్మస్ అనేది 1 కంటే ఎక్కువ పోషకాల లోపం వల్ల వస్తుంది. పేరులోనే ఉంది మోర్ అంటే 1 కంటే ఎక్కువ ఉంటే మోర్ అంటాం కదా. మరి 1 కంటే ఎక్కువ అంటే ఏంటి? అది ప్రోటీను, క్యాలరీలు 2 లోపం వల్ల వచ్చేది మరాస్మస్ వ్యాధి. సో కాబట్టి దీన్ని ఈజీగా ఇట్లా కోడుతుంటే అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. స్థూలకాయం క్రింది వానిలో అధికమవుతుంది. దేని వలన అధికమవుతుంది స్థూలకాయము? ఒబేసిటీ ఈజ్ లీడ్స్ టు ద ఫాలోయింగ్ కాంపోనెంట్. ఈ క్రింది వాటిలో దేనివల్ల మనకి ఒబేసిటీ లేదా స్థూలకాయం అనేది ఇంక్రీజ్ అవుతుంది? గ్రోలిన్, లెప్టిన్, జంక్ ఫుడ్స్, న్యూట్రీ గెయిన్స్. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి జంక్ ఫుడ్స్ వలన స్థూలకాయం లేదా ఒబేసిటీ అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. పుల్లని పండ్లు తీసుకోవడం అంటే నిత్యకి ఇష్టం, అందువలన ఆమెకి ఏమి లభిస్తుంది? చూడండి, పుల్లగా ఉండేటటువంటి పండ్లు తీసుకోవడం అంటే నిత్యకి ఇష్టం అంట. మరి ఆమెకి ఏ విటమిన్ అనేది అందుబాటులో ఉంటుంది? ప్యాంటోథెనిక్ యాసిడ్, ఆస్కార్బిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, పైరిడాక్సిన్. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి ఆస్కార్బిక్ యాసిడ్ లోపం వలన, డెఫిషియన్సీ వలన మనకి ఆమెకి స్కర్వీ అనే వ్యాధి వస్తుంది. మరి దానికి నివారణ కోసం విటమిన్ సి ఉన్నటువంటి పుల్లని పండ్లు ఆహారంగా తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. ఈ క్రింది వాటిలో విటమిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి కానిది ఏది? ఐడెంటిఫై ద డిసీజ్ అక్కర్స్ దట్ డస్ నాట్ అక్కర్ బై ద డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ డెఫిషియన్సీ వలన రానటువంటి వ్యాధి ఏది? బెరీ, డయాబెటీస్, ఎనిమియా, రికెట్స్. సో ఎవరి టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి డయాబెటీస్. ఓకే, డయాబెటీస్ అనేది ఇన్సులిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుందండి. థయామిన్ లోపం వల్ల బెరీ వ్యాధి వస్తుంది. ఇది B1 విటమిన్ డెఫిషియన్సీ వల్ల. నెక్స్ట్ ఎనిమియా B6 డెఫిషియన్సీ వలన, పైరిడాక్సిన్ డెఫిషియన్సీ వలన,
ఎనిమియా వ్యాధి వస్తుంది. నెక్స్ట్ డి విటమిన్ డెఫిషియన్సీ వలన రికెట్స్ అనేది వస్తుంది. సో కాబట్టి ఆప్షన్ బి అనేటటువంటిది మనకి